5 years లో ఎకనామిక్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయనంటే స్టేట్ ఎకానమీ 13.5% స్పీడ్తో పెరిగింది అధ్యక్ష. ఇది దేశంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 10%, ఆల్ ఇండియా ఆ రోజు 8.5% ఉంటే ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయాధారితంవి 16%, ప్రైమరీ సెక్టర్ కింద దాంట్లో మళ్ళీ ఫిషింగ్ ఆక్వాకల్చర్ వచ్చేటోడికి 29% అధ్యక్ష. అప్పటిదాకా ఒక 7.72 లక్షల ఉద్యోగాలని పారిశ్రామిక రంగంలో క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎకానమీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? 1% ఇంప్రూవ్ అయితే ఈ రోజున్న లెక్కల్లో ఒక 15,000 నుంచి 18,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. కరెక్ట్గా అన్ని రంగాల్ని పరుగులు పెట్టించి పనిచేస్తే ఎకానమీ పెరిగితే మనం ఖర్చు పెట్టేది ఉండదు అధ్యక్ష. ఎకానమీలో 4 భూములు రిజిస్ట్రేషన్ అయితే ఆదాయం మనకు వస్తుంది, ఎక్సైజ్ నుంచి వస్తుంది, శాండ్ నుంచి వస్తుంది, ఇంకో దాని నుంచి వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్. ఎకానమీని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దేశం కన్నా కూడా ముందుండాలి అని పరుగులు పెట్టిస్తే తెలంగాణ కన్నా ముందుకెళ్ళాం, ఆదాయాన్ని పెంచుకోగలేము అధ్యక్ష. ఆ రోజు మనము వాళ్ళు ఆదాయంలో పోటీ పడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ మనకన్నా డబుల్ అయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఆ రోజు దేశం మొత్తం మీద 9.7% ఉంటే మనది 13.2%. అంటే దేశం కన్నా మనం ముందున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. 5 ఏళ్లలో అన్ని రంగాల్లో పరుగులు పెట్టించి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ రాష్ట్రం మళ్ళీ నిలబడుతుంది, దేశంలో అన్నిటికన్నా ముందుగా పరుగులు పెడుతుంది అన్న నమ్మకాన్ని కల్పించిన దశలో ప్రజా తీర్పు మరో రకంగా వచ్చింది అధ్యక్ష.